చూడండి, పెళ్ళనుకున్నప్పటి నుంచి లత ఆదివారం హైదరాబాదు, సోమవారం సికింద్రాబాదు, మంగళవారం మహమ్మదాబాద్ అంటూ ఏదో పిచ్చి పిచ్చిగా పాట పాడుతుండేదండి. ఇవాళ సోమవారం కదండి, తప్పకుండా సికింద్రాబాద్ లోనే ఉంటుందని నా నమ్మకం. అలాగా, మీరు ఆ మాత్రం చూస్తే తప్పనిసరిగా పెట్టేస్తాం. వస్తానండి. వెరిగిరావయ్యా, చూడవయ్యా, వెరిగిరా. ఏమండి లక్ష్మి గారు, ఏంటండి అలా చూస్తారు? నన్ను గుర్తుపట్టలేదా లక్ష్మి గారు? నా పేరు లక్ష్మి కాదు, లత. లత, చాలా రోజులైంది కదా చూసి. ఏంటి ఇలా ఒంటరిగా వచ్చారు? ఏమీ లేదు. నాకు తెలియదు అనుకోకండి. వయసులో ఉన్న ఆడపిల్ల ఒంటరిగా ట్యాంకు బడ్డు మీద వచ్చిందంటే ఏదో కష్టం. మొగుడు వదిలిపెట్టాడా? నాకింకా పెళ్ళే కాలేదు. అయితే ఎవరో నిన్ను మోసం చేసుంటారు. అవునండి, అవును. మా ఊరు అబ్బాయి ప్రసాద్ నన్ను ఊరికి తీసుకొచ్చాడు. దుర్మార్గుడు నన్ను మోసం చేసి నా నగలన్నీ తీసుకుని పారిపోయాడు. అయ్యో, ఎంత న్యాయం జరిగింది! ప్రసాదు, నువ్వెక్కడ ఉన్నా సరే నీ అంతు తెలుస్తావు. ఒక ఆడపిల్ల ఇక్కడ ట్యాంక్ బండ్ మీద ఒంటరిగా, అమ్మా అమ్మా అమ్మా. ఏమ్మా, ఈ ఊర్లో నీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేరు. తిరిగి ఊరు వెళ్ళడానికి డబ్బుందా నీ దగ్గర? లేదు. ఏడకమ్మా, జనం జరిపోతారు. ఏం బాధపడకు, నాతో రా. నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, ఆయనతో చెప్పి నిన్ను ఊరు పంపే ఏర్పాటు చేస్తా. రామ్మా, రా. నువ్వు నా చెల్లి లాంటిదేనమ్మా, ఏం అనుకోకు. రా రా. టాక్సీ టాక్సీ, రామ్మా. అప్పుడే వచ్చేసాం కదా. అంటే చిలక కొట్టి దూరపండు చాలా శ్రమపడి తీసుకొచ్చాను. బాగా చదువుకుందా? లేకపోతే ఇది కూడా ఇందాక పాడుకోలేరా? బియ్యలో ఎమ్మెలో కానుట్లో తిరిగింది. కానీ నువ్వు మరి ఎడ్ల తిరిగినట్టు తిరిగి కాస్త జాగ్రత్త దారి తీసుకురావాలి గురు. దీని అబ్బా పుట్టకలే ఉండాలి కానీ కోడితో నంకి తీసుకురాను. రామా, ఆడతీనప్ప లత నువ్వా? మీరిద్దరు ఎరుగుదురా? అది ఎరగడం ఆ ఏళ్ళ దీని అబ్బాయి ఈ పిల్ల నాకు మాట అడ్డం అయిపోతే ఆ రైలు దులమన పేరు చెప్పి నా జేబు దులిపేసేవాడు. అయితే సరే, చిల్లరటప్పుడే చిల్లరా ఎందుకై చిల్లరా? ఈ పిల్ల నాకు తెలిసిందే కదా, ఏం తిరిగి తెచ్చింది? బాలే సోగడవయ్యా. దీని అబ్బా సోగ్గారు శోభనత అనుకున్నావా, మధ్య కాకున్నావా? ఓ సన్నాసే, ఈ ఓట్లాడుతూ చెప్పి ఈ పిల్లకు ఒక గ్లాస్ కాఫీ నీళ్ళు పంపిస్తా. అలాగే బస్తీ అప్పుడే వంట పెట్టాయి. ఇంకో ఏంటి, నువ్వు కూడా నాలాగే పెళ్లికి వచ్చావా? పెళ్లికా? నేను అందుకే వచ్చానులే. ఎవరి పెళ్లికి? ఎవరి పెళ్లికి తినప్ప? నా పెళ్లికే. ఆయా డేటలు చెప్పానా? మా మామ కూతురు చదువుకుంటుందని, దాన్ని నేను పెళ్లి చేసుకోబోతున్నా అని. తీరా ఇయ్యాల మా మామ ఏమన్నాడు. అందుకని నాకు ఒళ్ళుమండి. ఇదో మా నీ కూతురు కంటే చక్కందండి, నీ కూతురు కంటే చదువుకుందని నేను చేసుకోపోతే దీని అబ్బా నా పేరు శోభనత్రి కదా సవాల్ చేసి వచ్చాను. పచ్చిలో దొరుకుతారు కదా, మరి ఎందుకు వచ్చా? నేను పెళ్లి తప్పించుకుందామని వచ్చాను. అంటే మా ముసలిమాంకుడు నన్ను పెళ్లి చేసుకుంటానంటే అక్కడి నుంచి పారిపోయి వచ్చేసాను. నేనే అబ్బా ఆడే చూస్తే ఈ మామలంతా మారుగొనిపోయానమాట. అవును, మరి ఆ యాళ్ళు నీ పక్కన ఉన్నాడు? నువ్వు అన్నట్టు వాడు ఒక ప్రభుత్వ సారా దుకాణం గాడే. నన్ను మోసం చేసి నా నగలన్నీ కొట్టేసి పారిపోయాడు దొంగ. పెద్ద దొరబాబులకు దబాయించాడే. దొరకలే దొంగరాన్ని కుప్పలు నూరుసులు నూరుతా. అవును. సరే ముందు కాఫీ నీళ్ళు తాగు. ఎప్పుడు అనగా తాగేవో ఏంటో ఆనక మాట్లాడుకోవచ్చు. ఎవరికి? నాకా? 50-50 అంటే ఎరిసకం. నాకు సరే అతను కదే వాడు తిరుగు. శోభనాద్రి శోభనాద్రి, అడుగు అడుగు ప్రసాద్ గాడు. ప్రసాద్ గడ ఆరిని ఈ అబ్బా చిక్కావు కదరా నా చేతులు కొండిగా.
ప్రభుత్వ సారాయి దుకాణంగా ఎవట్రా నువ్వు? ఈ దెబ్బ అప్పుడే మర్చిపోయావంటరా? సోగ్గోడు శోభనాథన్ రా. ఎందుకు వచ్చావు నాకు ఎదురు? ఎందుక నువ్వు కొట్టేసిన లత నగలు తీసుకెళ్తానేరా. లత ఎవరు, నగలేమిటి? అరే అబ్బా లత ఎవరా? లత అంటే ఈ మడిచి, నగలంటే ఆ పెట్టులో ఉన్నాయి. దొంగ నగలు మర్యాదకి ఇచ్చాయి. మర్యాదగా ఇవ్వాలా? అడిగినందుకు అతన్ని కొడతావట్రా? శోభనాద్రి, శోభనాద్రి, శోభనాద్రి. ఎవరిని అబ్బ దొంగ నాయలా. ఇంతవరకు ఈ సోకడి మీద చేయి చేసుకుని బతికినోడు లేడు. బత్తి దెబ్బ తెచ్చావుంటా, బత్తి దెబ్బ. నా పల్లెటూరు దెబ్బ పెట్టా ఉంటా చూడరా. రాని అబ్బ రారా. మళ్ళీ ఇలాంటి తప్పుడు పని చేసామంటే ఈ ఎంకులు సున్నం చేసి నా పొలంలో ఎరివేసుకుంటారు. ఆ పిల్ల దండం పెట్టు. నాగటే నగలనే ఉన్నాయి, లేవు చూసుకో. లేకపోతే పోయి డబ్బం మళ్ళీ గుద్దుకు చేస్తాను. ఏందట చూస్తావు? ఏందా నవ్వు? నేనంటే అగతాళిగా ఉందా? నగలు చూసుకోమంటే నన్ను చూసి నవ్వుతావే? ఈ నగల కంటే నువ్వే నాకు నచ్చావు. ఎందుకలా నన్ను చూసి నవ్వుతున్నావు? నువ్వు నాకు నచ్చావు. అయితే మన ఇద్దరం పెళ్లి చేసుకున్నావా? ఓ కానీ మా మామయ్యకి తెలియకుండా పెళ్లి చేసుకోవాలి. అదేం కుదరదు. మా మామయ్యకి తెలిసేట్టు మా ఊళ్ళోనే మన పెళ్లి జరగాలి. ఈ అబ్బా ఆడి కూతురు కంటే ఎక్కువ చదువుకుంటా నేను చేసుకోవడం చూసి ఆడి కళ్ళు పుట్టిస్తావాలి. అదే నా సవాల్. అయితే మీ ఊరికి వెళ్ళి వెంటనే చేసేసుకుందాం, లేకపోతే మా మామయ్యకి తెలిసిపోతుంది. అయితే మరి మన పెళ్లికి కావాల్సిన సామాన్ అంతా ఇప్పుడే ఎక్కడి నుంచి కొనుక్కెళ్దాం? వండర్ఫుల్ ఐడియా. అంటే చక్కటి ఆలోచన. ఈ అబ్బా సోక్ గారు శోభనాథులు ఆలోచన అంటే ఏమనుకున్నావు? సరే నువ్వు ఇక్కడే ఉండు, మన పెళ్లి సామాన్ కొనుక్కొస్తానా? తొందరగా వచ్చేయాలి. వారి బండిలో వచ్చారు.